నర్సరావుపేట పట్టణంలో పారిశుద్ధ్యం మీద నిన్న ఉదయం ప్రారంభించిన కార్యక్రమాన్ని నిన్న రాత్రి కూడా కంటిన్యూ చేస్తూ దాదాపు 24 గంటల్లో మెయిన్ రోడ్లు చాలా వరకు కూడా క్లియర్ చేయటం జరిగింది. ఈరోజు ఉదయం కూడా ప్రారంభించి ఇంకా ఏదైనా ప్రదేశాల్లో ఇంకా చెత్త ఉందంటే వాటిని కూడా క్లియర్ చేస్తూ ఇవాళ పెద్ద ఎత్తున ఈ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ ఈ మున్సిపల్ కార్మికులు సమ్మెలో ఉన్నందున మేమే సొంతంగా కొంత ప్రైవేటు స్వీపర్స్ని ప్రైవేట్ కార్మికుల్ని ఈరోజు ఏర్పాటు చేసుకొని ట్రాక్టర్లను కూడా ఏర్పాటు చేసుకొని మున్సిపల్ కమిషనర్ గారు అట్లానే మున్సిపల్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది సహకారంతో నర్సరావుపేట పట్టణాన్ని క్లీన్ చేస్తూ శుభ్రంగా ఉంచాలనే కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకూడదు, ప్రజలకు ఎటువంటి సమస్యలు లేకుండా ఉండాలని ఈరోజు మేము చేస్తూ ఉంటే ఈరోజు కూడా డస్ట్బిన్లన్నీ కూడా కిందకి దొల్లించే కార్యక్రమం, రోడ్డు మీద పడేసే కార్యక్రమం కావాలని చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మీ సమ్మె మీరు చేసుకోండి, చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిన్న కూడా సెక్రటేరియట్ ఆఫీస్లో నిన్న కూడా నేను వెళ్ళాను. సెక్రటేరియట్లో నిన్న చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. మంత్రి ఆదిమూలపు సురేష్ గారు, బొత్స సత్యనారాయణ గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీలక్ష్మి గారు వీళ్ళ యొక్క నేతలతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తుంటే దానికి కూడా సానుకూలంగా స్పందిస్తుంది ప్రభుత్వం. ఇంకా ఉద్యోగాలు పర్మనెంట్ చేయాలని అనేక కోరికలు ఉన్నందువలన నిన్న పూర్తి కాలేదు. మరొక 2-3 రోజుల్లో ఈ యొక్క సమ్మెని విరమించుకునే విధంగా ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క డిమాండ్స్ని ఒప్పుకుని అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం ఈరోజు ఆలోచనలో ఉంది. ఈలోపే డస్ట్బిన్లు దొల్లించటం కావాలని ఇదంతా కూడా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు మున్సిపల్ కార్మికులకి ఈరోజు ప్రశ్నిస్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో 2019 ఆ ప్రభుత్వం దిగిపోయే వరకు జీతాలు 11,500 రూపాయలు జీతం తీసుకుంటున్నారు. ఇవాళ 21,000 జీతం తీసుకుంటున్నారు. ఇవాళ 10,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మీరు అడగకుండానే మొట్టమొదటి రాగానే మీరు అడగకుండానే 2019 డిసెంబర్లోనే 6,000 రూపాయలు పెంచడం జరిగింది. ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు మీకు మేలు చేశారనే కార్యక్రమం మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ఇవాళ చంద్రబాబు నాయుడు ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీలను కొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ యొక్క సమ్మెలు చేపిస్తూ ఉన్నాడు. చాలా దుర్మార్గమైన చర్య. ఈరోజు ప్రభుత్వాన్ని అన్ని విధాలా ఇబ్బంది పెట్టాలి, ఇరుకుని పెట్టాలనే ఒక ఆలోచనతో ఈ దుర్మార్గపు ఆలోచన చేస్తున్నాడు. వాడి కడుపులో అంతా కుళ్ళు కుట్రలు తప్పితే వేరేది ఉండదు. ఆ చంద్రబాబు నాయుడు శరీరమే అటువంటిది. ఇంత దుర్మార్గుడు ఇవాళ ఏదైనా నువ్వు చేయలేని జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. ఇవాళ ఏదో సామెత ఉంది, మరి ఈరోజు చేసేవాడికే అగసాట్లు ఎక్కువ అని చెప్పి ఈరోజు మేము చేస్తే 10,000 రూపాయలు పెంచితే కాయలున్న చెట్టుకే రాళ్ళు వేసేటట్టు ఇవాళ మీరు చేసిన ప్రభుత్వాలనే ఈరోజు నిలదీసే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇవాళ మేము మేలు చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ ఇప్పటికి కూడా చర్చలు కొనసాగుతున్నాయి. దయచేసి ప్రజలను ఇబ్బంది పెట్టద్దు. ఈరోజు మేము స్వచ్ఛందంగా మీ సమ్మెలు మీరు చేసుకోండి, మీ చర్చలు మీరు చేసుకోండి. మేము స్వచ్ఛందంగా వచ్చి ఇవాళ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తూ ఉంటే రోడ్డు మీదకి డస్ట్బిన్లా ఈరోజు కూడా చేశారు. కొన్ని చోట్ల ఈరోజు కూడా జరిగాయి. ఇలాంటివి మాత్రం ఉపేక్షించం. క్రిమినల్ కేసులు ఫైల్ చేపిస్తాం. దీనిలో ఊరుకునేది లేదు చెప్తున్నాను. మీరు ఎంతో మంది మీరు రెగ్యులర్ ఎంప్లాయీస్ రాకపోయినా ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ లేకపోతే వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి పనులు చేపిస్తున్నా ఎప్పుడు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే పని కావాలి ముఖ్యం అని చెప్పి బదిలీ వర్కర్లు మీరే అపాయింట్ చేసుకుంటారు. వాళ్ళని తీసుకొచ్చి